రాయబడింది. అనగా నీతి అనే ఆయుధం మరి ఇంగ్లీష్ బైబిల్లో అయితే మరి బ్రెస్ట్ ప్లేట్ అని వాడినారు. అనగా ఈ హృదయానికి సంబంధించినటువంటి ఆయుధం ఏంటి? అది నీతి. నీ ఆలోచన యావత్తు నీతిగా ఉండాలి. దేవుడు సిద్ధమైనటువంటి చేతికి ఆయన ఒక ఆయుధం ఇస్తున్నాడు. విశ్వాసం అనే డాలు పట్టుకోమంటున్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది. నమ్మినటువంటి వానికి సమస్తము సాధ్యమే చేయబడుతున్నాం. ఆ తర్వాత నడుమునకు సత్యమును దట్టి కట్టుకోనండి. సత్యం మాట్లాడాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సత్యం అనే దట్టిని మన నడుమునకు కట్టుకోవాలి. అందుకే సిఎస్ఐ గురువు ఈ యొక్క నడికట్టు కట్టుకుంటాం. మన దక్షిణ ఇండియా సంఘం అధ్యక్ష మండలం యొక్క కట్టడకు మేము లోబడి సత్యమును అనుసరించి మేము జీవిస్తాం అనేటటువంటి గర్ల్ మనం కట్టుకొని దేవుని యొక్క మీ నడుమునకు సత్యమును దట్టి మీరు ఒక జోడు కావాలి. మీ పాదములు ఎవరి పాదములు అయితే అక్కడ నిలబడతాయో అక్కడ సమాధానం. దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనటువంటివి. ఎందుకనగా ఆ సిద్ధపాటు మనకు ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ రెడీగా ఉండి దేవుని యొక్క సేవను చేయడానికి మనల్ని మనం సిద్ధంగా ఉండడానికి ప్రభు మనల్ని పిలుస్తూ మన పాదములకు సువార్త చెప్పాలన్నటువంటి వేగిరత మనకు జోడు మనకు ఆయుధంగా ఇస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటివి. ఈ తల ఉండాలి, చేతులు ఉండాలి, మరి నడుము ఉండాలి, కాళ్ళు ఉండాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇవి ఆత్మ జీవించాలి. ఆత్మ జీవించాలి. ఒక ఆయుధం ఇస్తాడు. వాక్యం అనేటటువంటి ఆయుధాన్ని ఇస్తాడు. ఆ వాక్యము అనే ఖడ్గం అది ఖండిస్తుంది నిన్నెప్పుడు కూడా. ఆత్మ నీకు ప్రబోధిస్తుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది మంచి, ఇది చేయమని మనకు ప్రబోధిస్తుంది. కానీ ఆత్మకు వ్యతిరేకంగా మనం కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ వలన కలిగేటటువంటిది ఏంటంటే ఈ కళ్ళు పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి, నోరు పనిచేస్తాయి. పౌలు అంటాడు, నేను ధైర్యంగా మాట్లాడుటకు వినికిడి బి విజిలెంట్, మెలకువగా ఉండండి అంటాడు. మెలకువగా ఉండాలి అంటే బూర శబ్దం వినబడినప్పుడు సిద్ధంగా ఉండేటటువంటి ఆ సిద్ధపాటు మన దేవుని బిడ్డలారా ఆత్మ చేసేది ఏంటంటే మరి ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. ప్రార్థన మన కొరకు చేసుకుంటాం, విజ్ఞాపన ఇతరుల కొరకు చేస్తాం. ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించాలి. మరి ప్రభు యొక్క లక్షణంలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రము గాక ఇతరుల కార్యములను చూడవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రికల వచనాల్లో మీరు ఈ మాటలు చూస్తారు. చెవులు, శిరస్సు, మన చేతులు, మన పాదములు, మన నడుము, మన ఈ శరీరం అంతా కూడా దేవుని ఆధీనంలోనికి తేవడానికి మన ప్రవర్తన విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. మరి దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ సర్వాంగ కవచం ఉందా? మనం ఏ కవచాన్ని ధరించుకుంటున్నాం, ఏ డ్రెస్ మనం వేసుకుంటున్నాం అన్నటువంటిది ప్రాముఖ్యం కాదు. కానీ ఈ పరిశుద్ధమైనటువంటివి మన ఆయుధాలుగా ఉండి మరి సర్వశక్తిమంతుని యొక్క ఆ శక్తి ద్వారా మనం నడిపించబడతాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 16వ వచనం మనం గమనించినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటాడు. మరి చాలా దైవత్వానికి పోల్చి వారు మాట్లాడేటటువంటి వారు థియోన్ అనేటటువంటి పదం వాడినారు. అనగా సాల్ట్ ఈజ్ ఎ డివైన్ థింగ్, అది పరిశుద్ధమైనటువంటిదిగా వారు చూచినారు. అందుకే ఆ దినాలలో ప్రభు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని ఉప్పుతో పోల్చినాడు. అంత మాత్రమే కాదు, నేను లోకమునకు వెలుగై ఉన్నా ఇప్పుడు అంటున్నాడు మరి మీ వెలుగు అనగా ఇక్కడ ఒక పదం వాడతాడు. మరి మీ సత్క్రియను చూచి మీ పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయుడు. మీ సత్క్రియలు అనేటటువంటి పదం
అండ్ విన్ సమ్వన్ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్. ఇతరులను ఆకర్షించేటటువంటి విధంగా నీ సత్క్రియలు ఉండాలి.